కాంగ్రెస్ మాజీ అధినేత సీనియర్ నాయకురాలైన సోనియా గాంధీ మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే మొన్ననే పాపం అస్వస్థతకు గురి అయితే హాస్పిటల్లో వాళ్ళందరూ కూడాను తగిన పరిష్కారాలు ఇచ్చి ఆవిడనైతే పంపేయడం జరిగింది. అంతవరకు బానే ఉంది. మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అయితే తీవ్రమైన కడుపు నొప్పి సంబంధిత సమస్యలతోని ఆవిడ బాధపడుతున్నారట. అయితే వెంటనే సన్నిహితులు ఆసుపత్రికి తరలించగాను ఢిల్లీలోని సర్ గంగాబాయి ఆసుపత్రికి అయితే అడ్మిట్ చేశారు. ప్రస్తుతం వైద్యులు సోనియా గాంధీకి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ తీవ్రమైన కడుపు నొప్పి ఎందుకు వచ్చింది, అసలు ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే చాలా క్రిటికల్ గా ఉందని తెలుస్తుంది. అయితే మరోవైపు జూన్ మొదటి వారంలోనే సిమ్లాలో ఉండగానే ఆసుపత్రి పాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని ప్రియాంక గాంధీ కుటుంబంతో కలిసి వేసవి సెలవులు గడిపేటందుకు వెళ్లిన సోనియా గాంధీ అనూహ్యంగా అనారోగ్య బారి పడ్డారు. అయితే అప్పుడే ఆమెకి ఎంఆర్ఐ, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అబ్జర్వేషన్ లో కూడా ఉంచి తర్వాత కోలుకున్న తర్వాత సోనియా గాంధీ అయితే పంపడం జరిగింది. మళ్ళీ ఇలా జరగడంతో అసలు ఆమెకి ఏమైందో అన్న ఆందోళనలోని పార్టీ కార్యకర్తలు ఏంటి, పార్టీ ప్రతినిధులు ఏంటి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే కండిషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.